ఏంటి బ్రో తమిళ్ చూసి వీడియోని ఓపెన్ చేసావా? ఈ వీడియో నీకోసమే. సో డెఫినెట్గా వీడియోని ఎండింగ్ వరకు చూడు, నీకు క్లారిటీ ఇస్తాను నేను. అసలు ఈ దొంగనా కొడుకులు, ఈ బట్టె బాస్గాలు, యూట్యూబర్లు ఎట్లా తయారయ్యారంటే వీళ్ళ సార్థానికి అవతలోడు ఎవరినైనా మొట్టగొడపడానికి రెడీగా ఉన్నారు. అరే ఏంది అసలు నాకు అర్థం కాదు. ఒక జొప్టో డెలివరీ బాయ్, ఒక జొప్టో డెలివరీ గ్రోసరీ డెలివరీ చేసే ఒక సాధారణమైన ఒక డెలివరీ బాయ్ నెలకి 1,20,000 సంపాదిస్తాడా? లక్షలు సంపాదిస్తున్నారా డెలివరీ బాయ్స్? అంటే వారానికి 10,000 నుండి 30,000 వరకు సంపాదించుకుంటున్నారా డెలివరీ బాయ్స్? అసలు ఎవరిని ముట్టగొడపాలని అనుకుంటున్నారు? సో మీకు ఈ కొడుకులకు నేను చెప్పేది ఒకటే, వీళ్ళు మనుషుల, పశువుల, గాడిదల, దున్నపోతుల, అసలు కడుపుకు అన్నం తింటారా గడ్డి తింటారా కూడా నాకు అర్థం కావట్లా. ఒక ముత్తైదును చూపిస్తా చూడండి, చూసేటప్పుడు ప్రయత్నం చేయండి మీరు. ఏమంటుండంటే వీడు చెప్పు. వీక్లీ 30,000 అట. నడిచి కూడా చేసుకోవచ్చు. అబ్బా ఏం చెప్పావురా అయ్యా. ఓకే రైట్, వీటి గురించి మాట్లాడతాను నేను. సో నా దగ్గర మైక్ అయితే లేదు. సో ఈ ఆడియో మీకు వినిపించలేదు. నేనైతే స్క్రీన్ షాట్లో స్క్రీన్ పక్కన వేస్తాను, నేనైతే వేస్తాను. ఒకసారి చూసేటోడు ప్రయత్నం చేయండి. మొత్తం సొల్లు మాటలు, లంగ మాటలు తప్పితే ఏం లేదు. ఒక డెలివరీ బాయ్ ఏంది నెలకి లక్షలు సంపాదించడం ఏంది? ఇలాంటి జుమ్లా మాటలు నమ్మిరనుకో మడ్డా గుడిచిపోతారు. బట్ వాస్తవానికి ఒక డెలివరీ బాయ్స్కి సాలరీ ఎంత వస్తుందంటే నేను చెప్తా, క్లియర్గా చెప్తా విను. అది స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, జెప్టో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక డెలివరీ బాయ్, ఒక ఫుడ్ డెలివరీ బాయ్ కావచ్చు, గ్రోసరీ డెలివరీ బాయ్ కావచ్చు, నెలకి ఎంత సంపాదిస్తాడు అనేది నేను క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. ఒక డెలివరీ బాయ్ నెలకి వచ్చేసి 10 నుంచి 15,000 సంపాదిస్తాడు. ఇంకొద్దిగా హార్డ్ వర్క్ బాగా కష్టపడి పని చేస్తే 15 నుంచి 20,000 సంపాదించగలుగుతాడు. అంతే, అంతకు మించి ఇంకా వచ్చేది ఏమిలా. అసలు ఎవడేం చెప్పినా నమ్మకురు. అవన్నీ జూట మాటలు, సుల్ల మాటలు, పచ్చి లంగ మాటలు. లేదు అరే బ్రదర్ 20,000 సంపాదిస్తున్నారు, 25,000, 30,000 సంపాదిస్తున్నారు అంటే దానికి కూడా ఒక క్లారిటీ ఇస్తా. ఇప్పుడు వీళ్ళు 14 నుంచి 18 గంటలు ప్రతిరోజు పని చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సిటీల్లో వీధి గెల్లి పిచ్చి కుక్కలక తిరుగుతూ గాడిదల కన్నా దారుణంగా కష్టపడి పని చేస్తే వీళ్ళకి వచ్చేది ఒక 20 నుంచి 30,000 మధ్యలో వస్తుంది. సో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే రోజుకు 14 నుంచి 18 గంటలు పని చేస్తే 20 నుంచి 30,000 వస్తుంది. నార్మల్గా ఒక 10-12 గంటలు పని చేస్తే 15,000 వస్తుంది. లేదు 12 నుంచి 14 గంటల మధ్యలో పని చేస్తే 15 నుంచి 20,000 మధ్యలో వస్తుంది. వీళ్ళు మీరు చూసినట్టు అంతంత జీతాలు దొంగన కొడుకులు. వీళ్ళు కావాలంటే జీతాలు ఇచ్చి పెట్టుకోమని చెప్పండి, జీతాలు ఇవ్వరు. ఈ ఆర్డర్కి 15 రూపాయలు ఇస్తా, దీనికి 20 రూపాయలు ఇస్తా, దీనికి 25 రూపాయలు ఇస్తా. ఈ లెక్క ప్రకారం ఉంటుంది. కానీ అరే నీకు ఒక ఫిక్స్డ్ సాలరీ వస్తాను, నువ్వు రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేయరా బాబు, నీకు ఒక 30,000, 40,000, 50,000. అరే 1,20,000 ఏంది, 1,00,000 ఏంది, 1,00,000 రూపాయలు ఏంది? కనీసం తిప్పి కొడితే అందులో 15-20,000 వచ్చుడు మహా కష్టం నాన్న. అదే మహాప్రసాదం రా నాయన. జనాల్ని మోసం చేయకండి. జనాల్ని మోసం చేసి మీ ఇంట్లో తెచ్చుకున్న బియ్యం మీ ఒంటికి మంచిది కాదు. ఇంకో వీడియో కూడా పెట్టలేదు. ఇది ఇన్ని ఎందుకు ఇలా మోసం చేస్తారో అర్థం కాదు నాకు. సో మీకు స్క్రీన్ మీద వేసేటప్పుడు ప్రయత్నం చేస్తే ఇక్కడ నా దగ్గర ఏంటంటే వైర్లెస్ మైక్ కానీ వైర్ మైక్ కానీ నా దగ్గర ఏం లేదు. నేను ఎందుకు స్పందిస్తున్నానంటే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చాలామందికి తెలియదు కదా, అరే డెలివరీ బాయ్ జాబ్కి ఇంత వస్తుంది అంత వస్తుంది ఓహో అంటారు. కానీ తీరా అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత వాడికి అర్థమవుతుంది, అరే ఇందులో ఏం లేదురా, మమ్మల్ని బుగ్గగాళ్ళని చేసి ఎరిపప్పు అని చేసిరు, ఏమీ లేదు మొత్తం డొల్లా అని అర్థమవుతుంది. సో అర్థమయ్యేటప్పుడు చేయడానికి ఏముండదు కదా. ఆల్రెడీ మీకు టైం వేస్టు, మనీ వేస్టు. సో మీ మొత్తం ఆగం ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. వేల జీతాలు, లక్షల జీతాలు ఏం రావు. మీకు ఇంతకుముందు చెప్పానుగా అదే జీతం వస్తుంది. ఇంకేదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బొక్కడా ఏం లేదాడ. ఇంతే నేను చెప్పాలనుకున్నది. కానీ నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి, ఫ్లిప్కార్ట్లో కూడా ఆర్డర్ పెట్టే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్లిప్కార్ట్ అనేది కూడా పెద్ద 420 యాపే. అసలు దయచేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టకండి. సో దీని జాతకం ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ఎవడైనా
ఫ్లిప్కార్ట్లో వాడు చూసుంటే ఈ వీడియో, ఆ నెక్స్ట్ వీడియో చూస్తే చూడండి అసలు ఎంత బట్టె బాజుగాళ్ళు, ఎంత లంగాలు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడేటోడు ప్రయత్నం చేస్తా. అరే చాలామంది అనుకుంటున్నారు గణేష్ గారు ఓవర్ చేస్తున్నాడు, అబ్బా వీడిని ఏదో ఒకటి చేయాలి, పండబెట్టి తొక్కాలి, పీక మీద కాలేసి నూకాలి. ట్రై చేసుకోండి రా, దమ్మున్న మగాడు, పౌరుషానికి పుట్టిన మనగాడు ఎవడైనా ఉంటే వచ్చి టచ్ చేయండి, మేమంటే ఏంటో చూపిస్తాం. కానీ మీకు క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నా, డెలివరీ బాయ్స్కి సాలరీ ఎంత వస్తుంది అనేది. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ముఖ్యంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని గుద్ది వాడేసేయండి. రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, సెలవు. ఇంకేం చూస్తున్నారండి, అయిపోయింది వీడియో. ఇంతే, ఈ లంగగాని మాటలు మాత్రం నమ్మకూరి. నిజంగా ఇలాంటి బట్టె బాసిన కొడుకులు చాలామంది ఉన్నారు. సో నమ్మకూరి, మీకు చెప్పాల్సింది అదే. నమ్మిరనుకో మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు, తర్వాత మీ ఇష్టం ఇక. రైట్, జై హింద్.